ఈరోజు చూడండి, మనకు 6 అంటే ఈ టేబుల్స్లో కొన్ని ఈ టేబుల్స్ని మనం ఈజీగా మనకు గుర్తు లేకపోతే ఈజీగా రాయడానికి ఈ ట్రిక్ని వాడతాం అన్నమాట. ఎలా వాడతామంటే, సపోజ్ మనకున్న హ్యాండ్స్ని 6, 7, 8, 9, 10 అనుకుంటాం. ఈ హ్యాండ్స్ని ఈ పక్క కూడా హ్యాండ్ని 6, 7, 8, 9, 10 అని చెప్పి అనుకుంటాం అనమాట. సపోజ్ మనకు 6 into 8 కావాలనుకోండి. 6 into 8 దట్ మీన్స్ ఇక్కడ ఈ ఫింగర్ నుంచి ఈ ఫింగర్కి మల్టిప్లికేషన్ వాల్యూ కావాలి. ఓకేనా? ఈ ఫింగర్ అంటే ఏమొస్తుంది? లాస్ట్ ఫింగర్ వస్తుంది. ఇది వచ్చి మిడిల్ ఫింగర్ వస్తుంది. ఈ రెండు అటాచ్ చేయండి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఫింగర్స్? మొత్తం 4 కాబట్టి దీన్ని ఏమంటామంటే 10th ప్లేస్ అంటాం. 10th ప్లేస్ అందుకని 4 ఉంది కాబట్టి దీన్ని 40 అనుకుంటాం. ప్లస్ ఇందాక ఇవే కలిపిందా? 6, 8 ప్లేస్ కలిపిందా? ఇవి ఫోను పైన ఉండే ఫింగర్స్. పైన ఉండే ఫింగర్స్ అంటే పైన ఉండే ఫింగర్స్ ఇవి. అంటే 6, 8 ప్లేస్ తీసేసి మిగతా రిమైనింగ్ ఫింగర్స్ చూసాం కదా. చూడండి ఏమున్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి, ఈ పక్క 2 ఉన్నాయి. 4 into 2 ఇది. 4 2s are 8 కాబట్టి 8 రాసుకుంటాం. ప్లస్ 8 is equal to 48. అర్థమైందా? అర్థం కదా? ఓకే. నెక్స్ట్ 8 into 7. 8 into 7 అన్నాడు కాబట్టి ఇక్కడ 8 నెంబర్ నుంచి ఇక్కడ 7 నెంబర్కి కరెక్షన్ తీసుకుంటాం. ఇక్కడ 8 అనేది ఏ ప్లేస్లో ఉంది? ఈ ప్లేస్లో ఉంది. ఓకేనా? 7 అనేది ఏ ప్లేస్లో ఉంది? ఈ ప్లేస్లో ఉంది. ఇది 7. 8 into 7 ఈ పాయింట్ ఫింగర్స్ అని జాయిన్ చేస్తే ఎన్ని వచ్చాయి? ఇక్కడ 5 ఫింగర్స్ వచ్చాయి. అంటే 5 ఫింగర్స్ కాబట్టి 50 అని రాసుకుంటాం. 50 ప్లస్ ఇందాక మనం ఏం చేస్తాం? 8 into 7 కాబట్టి ఇవి 5 వచ్చాయి. ఇవి కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయో అవన్నీ చూద్దాం. రిమైనింగ్ నెంబర్స్ 8 into రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 3. 2 into 3 6. ఓకేనా? 56. ఓకేనా? ఈ విధంగా మనం దేనికి వాడతామంటే ఈ 6 into 6 కాడ నుంచి 6 into 10కి, 7 into 6 కాడ నుంచి 7 into 10కి, 8 into 6 కాడ నుంచి 8 into 10కి, 9 టేబుల్కి 10 టేబుల్ కూడా ఇదే ప్రాసెస్ని మనకు టేబుల్స్ గుర్తులేనప్పుడు